మరి ఆయన కొడుకుగా ఇవాళ రామారావు గారిని గుర్తు చేసుకుంటున్నాను, గుర్తు చేస్తున్నాను అంటే అది నా పూర్వజన్మ సుకృతం. ఎన్నో ఎన్నో జన్మల, ఒక్క జన్మ కాదు, ఎన్నో ఎన్నో జన్మల పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఒక బ్రాహ్మణుడుగా పుట్టాలంటే ఎన్నో జన్మల పుణ్య ఫలం అంటారు. అలా ఒక ఎన్టీ రామారావు గారు బిడ్డగా పుట్టి ఆ వారసత్వాన్ని అటు సినిమాల్లో అయితే రాజకీయాల్లో అయితే ముందు తీసుకెళ్తున్నానంటే, ఒక క్యాన్సర్ హాస్పిటల్ మేనేజింగ్ ట్రస్టీగా చైర్మన్గా ప్రజలకి సేవ అందించగలుగుతున్నానంటే, సినిమాల ద్వారా వినోదం అలాగే మంచి ఒక సందేశం ఇవ్వగలుగుతున్నానంటే అది ఎన్నెన్నో జన్మల సుకృతం అని మీ అందరూ తెలియజేసుకుంటున్నాను. అలాగే నా అభిమానులు అంటే నాకంత ఉత్సాహం వస్తుంది మిమ్మల్ని నిందించు. అందుకే అంటుంటాను, సినిమాలకి ఎప్పుడు ఒక భాష పరిమితం లేదు, అలాగే సినిమాలకి ఒక ఆడమగ తేడా లేదు, అలాగే సినిమాలకి పండిత భావనాది పట్టుబిడుపులు లేవు, అలాగే సినిమాలకి తారతమ్యాలు లేవు, అలాగే సినిమాలకి దురభిమానులు అనే భేదం లేదు. అందరిలో అభిమానులే, అందరూ చూసుకుని అనుకుంటారు ఈ పాత్ర బాలకృష్ణ తప్ప మా హీరోలు చేయలేరని. అంటే సినిమా అన్నది కేవలం నమ్మడమో అరవడమో లేకపోతే ఏడవడమో కాదు. సినిమా అంటే ఒక పాత్రలోకి వెళ్తాం మేము, నేను అందరు కాదు. అందుకే అంటారు బాలకృష్ణకి ఏంట్రా ఇంత పొగరంటారు. అవును, నన్ను చూసుకునే నాకు ఇంత పొగరని నేనంటాను. పాత్రలోకి వెళ్ళినప్పుడు ఆ పాత్ర ఆత్మలోకి ప్రవేశిస్తాం. ఆ పాత్ర అనుభవాలు మనకు తెలీదు, ఆత్మలోకి ప్రవేశిస్తాం. ఇప్పుడు నేను ఎన్నో సినిమాలు కాళ్ళు చేతులు అన్నీ ఇరిగినాయి నాకు. అందరూ అంటారు ఏం అవసరం సార్ మీకు, వెళ్ళి మీరు కెమెరా ముందు నటిస్తే అది నిలబడితే ఆ చేసే డూప్లికేట్ రెండోటి చేస్తాడు కదా అని. కాదు, నేనే ఒరిజినల్ చేస్తాను. మీకోసం, అభిమానుల కోసం, తెలుగు ప్రేక్షకుల కోసం, సినిమాని ప్రేమించే ప్రతి ఒక్కడి కోసం, కేవలం తెలుగు ప్రేక్షకుల కోసమే కాదు, ఏమైనా చేయడానికి నేను సిద్ధం. ఇవాళ కూడా మన షూటింగ్కి వెళ్ళాం జార్జియాకి, మన అఖండ తాండవ షూటింగ్కి. ఆ చలిలో కొండల పైన మంచు, గాలి కొడుతోంది గాలి. అందరూ సార్ షాలు కప్పుకోండి, లాగుందో ఒక చొక్కా పైన, అది కూడా ఈ చేతు స్లీవ్లెస్, కింద ఒక పంచ, అంతే. ఆ త్రిశూలం పట్టుకుని నిలబడ్డ అందరూ గమ్ము, అందరేమో గమ్ గమ్, అందరేమో ఏమండి ఇంత చలిగా ఉంది, మీరు అక్కడి వాళ్ళు కూడా ఏదైనా పైన వేసుకోండి షార్ట్ మధ్యలో ఉంటే. అలాగే నిలబడ్డా. వాడు ఇందేంట్రా ఈ మొండి, తను ఏంటి ఇంత జగముండే అన్నారు. రామారావు గారి రక్తం ఇది. అదే కొంచెం గమ్ము అదే అందరూ కనపడి చాలా ఇచ్చేయండి. అంత ఓపెన్ బుక్ అంత కదా ఎందుగా అంటే అన్నాను, రామారావు రక్తం ఇది, నరాల్లో రామారావు రక్తం పండుతుంది, పరుగెడుతుంది, ఉరకలేస్తుంది. కొత్త దాన్ని ఇవ్వాలి, కొత్త సినిమాలు ఇవ్వాలి. అది అంకురార్పణ చేసింది ఎన్టీ రామారావు గారు. ఆ దారిలోనే నడుచుకుంటూ నేను ఇంత వాడినాయని అంత వాడినని నేను అన్ను, మీరు నేను నంబర్ 1 అని అన్ను. కళామ తల్లికి నా సేవ, నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నానని నేను అంటాను సంతోషంగా, గర్వంగా, ధైర్యంగా. సో మరి ఇవాళ 20-65 సంవత్సరాల్లో 50 సంవత్సరాలు ఒక హీరోగా అలుపెరుగని ఈ యొక్క ప్రయాణంలో ప్రపంచంలో ఎవరు లేడు 50 సంవత్సరాలు. రామారావు గారు కూడా లేరు 50 సంవత్సరాలు. ఆ ఘనత ఆ రామారావు గారి ఆశీస్సులతో, ఆ తల్లిదండ్రుల ఆశీస్సులతో నాకు దక్కిందంటే, ప్రపంచంలో ఎవరు లేని రికార్డు నాకు దక్కిందంటే ఇంకా కొనసాగుతుంది ఈ నటన. నా కొన ఊపిరి వరకు నటిస్తూనే ఉంటాను. అలాగే
నా అభిమానులు పుడుతూనే ఉంటారు. ఇంకా 2-3 తరాలకి ఇవాళ వాళ్ళు కూడా నా సినిమాను చూస్తున్నా, నా డైలాగ్ చెప్తున్నానంటే ఇవాళ నిజంగా తెలుగు భాషకి నేను చేస్తున్న ఈ సేవ అంటే నేను ఒక్కడే కాదు, నా డైరెక్టర్లు కానివ్వండి, నా దర్శకులు లేకపోతే రచయితలు కానివ్వండి, నా సినిమా మ్యూజిక్ డైరెక్టర్లు కానివ్వండి, లేకపోతే సాహిత్యం రచించిన పాటలు రచించిన వాళ్ళైతేనేమి, లేకపోతే వాళ్ళ గొంతు అరువిచ్చిన గాయకులైతేనేమి, ప్రతి ఒక్కడు ఒక కార్ డ్రైవర్ నుంచి ఒక ప్రొడక్షన్ బాయ్ వర్ నుంచి ఒక ప్రొడక్షన్ మేనేజర్ వరకు అందరికీ ఇందులో భాగస్వామ్యం ఉంది. వాళ్ళందరూ కృషి ఫలితమే ఇవాళ నేను ఇస్తున్న విజయాలు అయితేనేమి, నేను చేరుకున్న ఈ స్థాయి అయితేనేమి. ఇదా నా ఇదేది పద్మభూషణ్ నిలిచు. ఇవాళ నేను చేసిన సేవ కార్యక్రమాలకైతేనేమి, నేను ముఖ్యంగా ఇది వినోదానికి ఇచ్చారు సినిమాలు నేను నటించినది. ఈరోజు నాకు కేంద్ర ప్రభుత్వం ఈ పద్మభూషణ్ మీకోసం నేను వేసుకొచ్చాను. ఎందుకంటే ఇది నా అభిమానులకి ఇంతలో భాగస్వామ్యం ఉంది. నా హాస్పిటల్